సంప్రదాయాలకు విరుద్ధంగా 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు చేపట్టిన కేరళ బంద్ హింసాత్మకంగా మారింది. శబరిమల పరిరక్షణ సమితి, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, భాజపా శ్రేణులు బంద్ పాటించాయి. బస్సులు, పోలీసుల వాహనాలు, జర్నలిస్టులపైన ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. సిపిఎం కార్యాలయాలను ధ్వంసం చేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందస్తు ప్రణాళికతోనే విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవడాన్ని నిరసిస్తూ శబరిమల పరిరక్షణ సమితి చేపట్టిన బంద్తో కేరళ అట్టుడికిపోయింది. దుకాణాలు, హోటళ్లు మూతపడగా బస్సులు అరకొరగానే రోడ్డెక్కడంతో జనజీవనం స్తంభించింది. బుధవారం ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో చాలా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హోటళ్లు, దుకాణ సముదాయాలను ఆందోళనకారులు దగ్గరుండి మూసివేయించారు. రహదారులకు అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు, దుంగలను అడ్డంగా పెట్టి రాకపోకలకు అంతరాయం కలిగించారు. కోజికోడ్, కన్నౌర్, మల్లపురం, పాలక్కడ్, తిరువనంతపురం జిల్లాల్లో భారీగా హింస చోటు చేసుకుంది. ఆయా జిల్లాల్లో నిరసనకారులు రెచ్చిపోయారు. సిపిఎం కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు దిగారు. బస్సులు, దుకాణాలపై రాళ్లు రువ్వారు. నెడుమంగదు పోలీస్ స్టేషన్, సిపిఎం ఆధ్వర్యంలోని బీడీ కర్మాగారంపై క్రూడ్ బాంబులు విసరగా అవి పేరలేదు. మలప్పురంలో భాజపా, సిపిఎం కార్యకర్తలు ఘర్షణకు దిగగా పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పలుచోట్ల ఆందోళనకారులు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, బస్సులపై రాళ్లు రువ్వారు. బందోబస్తు కోసం వచ్చిన బలగాలపైన కూడా దాడి చేయగా వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. జలఫిరంగులు కూడా ఉపయోగించారు. ప్రయాణికులు బస్సులు, ఆటోలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాయినాడుకు చెందిన 64 ఏళ్ల పాతుమ్మ అనే మహిళ క్యాన్సర్ చికిత్సాలయానికి వెళ్లి కుప్పకూలి తుదిశ్వాస విడిచింది. అంబులెన్స్ రావడంలో ఆలస్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. అనేక విశ్వవిద్యాలయాలు పరీక్షల్ని వాయిదా వేశాయి. బంద్కు భాజపా మద్దతు పలకగా కాంగ్రెస్ బ్లాక్ డేగా పాటించింది. సీఎం కాన్వాయ్కు నల్ల జెండాలు చూపేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. త్రిశూర్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో 3 భాజపా కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. బుధవారం సిపిఎం కార్యకర్తలు పండలంలోని పార్టీ కార్యాలయంపై నుంచి ఆందోళనకారులపై రాళ్లు రువ్వడంతో గాయపడిన శబరిమల పరిరక్షణ సమితి సభ్యుడు చంద్రన్న ఉన్నతాన్ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతడు గుండెపోటుతో చనిపోయినట్లు కేరళ సీఎం తెలిపారు. హింసకు పాల్పడిన అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ఆందోళనల్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనల పేరుతో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరు మహిళలను తామేమీ హెలికాప్టర్లో దించలేదన్న ఆయన సాధారణ భక్తుల్లాగే వారు దర్శనం చేసుకున్నారని తిరువనంతపురంలో చెప్పారు. శబరిమల పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్ పిలుపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. మహిళలు ఆలయాన్ని సందర్శించిన తర్వాత ప్రధాన అర్చకుడు గుడిని మూసివేసి శుద్ధి చేయడం కూడా సుప్రీం తీర్పునకు వ్యతిరేకమన్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అంగీకరించేందుకు సిద్ధంగా లేకుంటే తప్పుకోవాలని అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారికి కేరళ ముఖ్యమంత్రి సూచించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల 79 ఆర్టీసీ బస్సులు దెబ్బతిన్నాయని, 31 మంది పోలీసులు గాయపడ్డారని వివరించారు. ఇద్దరు మహిళలు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేసి శుద్ధి చేయడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు సైతం అయ్యప్పను దర్శించుకోవచ్చని ఇచ్చిన తీర్పుపై వేసిన సమీక్షా పిటిషన్లతో కలిపి వ్యాజ్యాన్ని విచారణ జరుపుతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.